అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది దాని మీద. లేదు అంటే మేము కూడా ఏదో సౌండ్స్ చేస్తుంటాం కదా, సో అలానే ఇదొక సౌండ్. అంటే వీళ్ళు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు, సో ఇట్లా ఇంకా ప్రొఫెసర్ కూడా వీళ్ళని యానిమల్స్ అది ఇది అనేసరికి సో ఇంకా అదే వుల్ఫ్ సౌండ్ లాగా పెడతామని. థ్యాంక్స్. విష్ణు అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్లో మంచి యూనిక్ స్క్రిప్ట్స్ చేశారు, తిప్పరా మీసం ఈ టైప్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఈ కామెడీ సినిమాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రీజన్ ఏమన్నా ఉందా? అలా సపరేట్గా అయితే అలా ఏం తీసుకోలేదు. కామెడీ అంటే క్యారెక్టర్లోంచి పుట్టించే కామెడీయే. మిగతా అన్నీ కూడా కామెడీ చేద్దాం చూపిందాం అని మాత్రం ఏ స్క్రిప్ట్ చేయలేదు. కాకపోతే ఇది మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లోనే ఇది ఎంత బెస్ట్ చేయగలితే అంత బెస్ట్ చేస్తే చాలా చూసి వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అన్న మూడ్లో ఇది కంప్లీట్ ఫన్ అనే పెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందనమాట. అంతే, సెపరేట్గా ఏం లేదు. ఓకే, అంటే అప్కమింగ్ కూడా మీ దగ్గర నుంచి ఇవేనా, లేకపోతే ఇంతకు ముందులాగా వీరభోగ వసంతరా ఈ టైప్ ఆఫ్ జానర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మీరు చూస్తానంటే ఎన్నన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. హర్షన్న, సో బేసిక్గా మీరు ఏమన్నా ప్రభాస్ గారు ఫ్యాన్ అన్న? అంటే మామూలుగా ఒక సినిమాలో హీరో రిఫరెన్స్ 1-2 చోట్ల ఓకే, ఈ సినిమాలో కొంచెం ఎక్కువగా అండ్ రెబల్ అంటే ఆ సాంగ్ ర్యాప్ సాంగ్ కానీ లేకపోతే రాహుల్ అన్న యూజ్ చేసిన యూవి ఆదిపురుష్, సో ఎందుకు ఎక్కువ టైం ఎందుకు రిపీట్ అయింది? అది ఎవరికి ఫ్యాన్? ఓకే, థ్యాంక్ యూ. హర్ష ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేశారు కానీ హర్రర్ కామెడీ అనేది ఎందుకు దాచిపెట్టారు?